ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabbai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. మౌన పోరాటం. నీతో మాట్లాడాల్సిన అవసరమే నాకు లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళి. అది కాదమ్మా, నేను చెప్పేది విను. అసలు వాణి అంతా నేనే చేశానని తనింత ఆవేశపడుతోంది అంటే తనన్నదే జరుగుంటుంది. అంటే జానకి ఇక్కడికొచ్చింది, అయినా జానకి ఇక్కడికెందుకొస్తుంది? ఎందుకు ఇలా చేస్తుంది? హలో ద్వారకా, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్ అంతా చూశాక పూర్తిగా నాకు అర్థమైంది మావయ్య. నందిని కళ్లతో ఈ ప్రపంచాన్ని చూస్తున్న జానకినే తన ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంచుకుంది. అందుకే జానకి ఒంట్లోకి మళ్లీ మళ్లీ ప్రవేశించి ఇన్ని అనార్థాలకు నందిని ఆత్మ కారణం అవుతోంది. ఇప్పుడు ఆ నందిని ఆత్మ నుంచి జానకిని మనం కాపాడుకోవాలి. సౌందర్య చరణ్లను కూడా కాపాడుకోవాలి. అవునమ్మా, ఇన్ని విషయాలు ముందే తెలుసుకుని దీనికో పరిష్కార మార్గం కూడా నువ్వే వెతుకుతున్నావని మాకర్థమైందమ్మా. ఈసారి మా కష్టం మీ చెప్పుకోవటానికి ముందే నువ్వు సహాయంగా నిలబడ్డావు. మళ్ళీ మేము నీకు రుణపడిపోతున్నామమ్మా. ఇది కూడా నా బాధ్యతనే అనుకుంటున్నాను మావయ్య. గురువుగారికి అన్ని విషయాలు చెప్పాను. దానికో చక్కని పరిష్కారం ఆలోచించారు. ఆ రోజుతో నందిని ఆత్మ పూర్తిగా ఈ లోకం వదిలి వెళ్ళిపోతుంది. చాలా మంచి విషయం చెప్పావు వదినా. మా గుండెల్లో బాధ భారం సగం తగ్గిపోయాయి. మీరెవరూ టెన్షన్ పడకండి. గురువుగారు, ఇప్పుడేం చేయాలి? అమ్మా, ఈ తాయెత్తు అమ్మాయి చేతికి రక్షగా కట్టండి. పవిత్రమైన ఈ గంగాజలం పూజ గదిలో ఉంచండి. అలాగే స్వామి. ఏ క్షణమైనా జానకి గారి ఒంటి మీదకి నందిని ఆత్మ వస్తే ఈ పవిత్ర గంగాజలం తన శిరస్సు పైన పోయండి. అప్పుడు నందిని ఆత్మ తన నుంచి దూరం అవుతుంది. అంతా శుభం జరుగుతుందమ్మా. వచ్చే అమావాస్య రోజు పూజకు ఏర్పాట్లు చేయండి. ఆ రోజు ఆ నందిని ఆత్మ నుంచి మీ కుటుంబానికి పూర్తి విముక్తి కలుగుతుంది. అలాగే గురుగారు. శుభం. అమ్మా దుర్గా, బయలుదేరదామా? అలాగే మావయ్య. వస్తాం స్వామి. మంచిది, పదండి. సార్, అర్జెంట్ ఫైలు. తర్వాత చూస్తాను, మీరు వెళ్ళండి బాబాయ్. చరణ్ బాబు, కాస్త అర్జెంట్ ఫైల్ అని చెప్తున్నాను కదా, చెక్ చేసి సైన్ చేస్తే మేడం గారి క్యాబిన్కి పంపిస్తాను. తర్వాత చూస్తానని చెప్తే మీకు అర్థం కదా? నువ్వేమన్నా ఇక్కడ బాసా? సార్, ఉన్నట్టుండి నా మీద అంత ఫైర్ అవుతున్నారేంటి సార్? ఇప్పుడు నేను ఏమన్నానని? కాస్త అర్జెంట్ ఫైల్ సార్, ఇది చూశాక మిగతా పనులు చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అన్నాను. నేను ఎప్పుడూ చెప్పేదే ఈరోజు చెప్పాను. దీనికి మీకు అంత కోపం ఎందుకు? బాబాయ్, ఈరోజు నా ముడసలు బాలేదు. అర్జెంట్ వర్క్ అయినా నేను ఇప్పుడు ఫోకస్ చేసే సిచ్యువేషన్లో లేను. ప్లీజ్, ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడించుకో ప్లీజ్. అలాగే. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గారు చరణ్ సార్ కోసం లంచ్ తీసుకొచ్చినట్టున్నారు. ఇప్పుడు మీ మూడ్ సెట్ అయిపోతుంది. సెట్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ లంచ్ బాక్స్ నా క్యాబిన్లో పెడతారా? అలాగే మేడం. చరణ్, ఒకసారి నా క్యాబిన్లోకి రావా? నీతో మాట్లాడాలి. ఆఫీస్ వర్క్కి సంబంధించి నన్ను ఒక ఎంప్లాయీగా రమ్మంటే వస్తాను మేడం. మీతో మాట్లాడతాను. మీరు అడిగే ప్రతి వర్క్ గురించి నేను సమాధానం చెప్తాను. వర్క్ ఏంటో చెప్పండి మేడం. మేడం మేడం అని నువ్వు అలా గుచ్చి గుచ్చి రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఆఫీస్లో పర్సనల్ విషయాలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను నిన్ను అవాయిడ్ చేశానని ఇప్పుడు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావా? నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పంతానికి పోకుండా ప్రేమతో లోపలికి రా. అర్థమైందా? మేడం, ఆఫీస్ వర్క్ అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పర్సనల్ విషయం రా బాబు అనంటే ఆఫీస్ వర్క్ అంటావేంటి? నువ్వు ఇప్పుడు రాకపోతే నా మీద ఒట్టే. నేను క్యాబిన్లోకి వెళ్తున్నాను. 2 minutes వెయిట్ చేస్తాను. ఈ లోపు నువ్వు రావాలి. రాకపోతే నువ్వు వస్తావని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ విషయం ఏంటో చెప్పండి. నేను వెళ్ళి వర్క్ చూసుకోవాలి. నీకు వైఫ్ కంటే వర్కే ఎక్కువ. కాసేపు నన్ను బాధ పెట్టకుండా ప్రశాంతంగా నేను చెప్పేది వింటావా? ఏంటో చెప్పండి. మనిద్దరి ఫస్ట్ నైట్ కి ఏర్పాటు చేసిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం జరుగుతుందని నీతో డిస్కస్ చేశాను. చేశారు. అయితే 108 రోజులు నేను దీక్ష చేస్తున్నానని, మనం దూరంగా ఉండాలని చెప్పాను. కానీ అది నిజం కాదు. నిన్ను కాస్త దూరంగా పెట్టడం కోసమే అలా చెప్పాను. ఐమ్ వెరీ సారీ చరణ్. నువ్వు చెప్తోంది ఇప్పుడు చెప్తుంది నిజం చరణ్. నీతో నేను అలా చెప్పినప్పటి నుంచి చాలా గిల్టీగా ఉన్నాను. నువ్వు నాతో మాట్లాడకుండా ఆఫీస్కి వస్తుంటే నాకు అది నరకంగా అనిపిస్తుంది. నేను నీతో మాట్లాడకుండా ఉండలేను చరణ్. మేడం, జరిగిందేంటో చెప్పాక కూడా నువ్వు నన్ను మేడం అంటావేంటి? ఐఎమ్ సారీ. ఇంకా అదే కోపంలో ఉండాలా అన్నాను. అయితే ఈ రోజు రాత్రికి మన ఫస్ట్ నైట్. చరణ్ 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 వదులు. నిజం మాత్రమే నీతో చెప్పాలని పిలిచి చెప్పాను. మన ఫస్ట్ నైట్కి ఇంకొంచెం టైం ఉంది. నా మీద ఎవరు అటాక్ చేశారో, అమ్మని ఎవరు పొడిచారో తెలిసాక, ముందు ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక అప్పుడు ప్లాన్ చేద్దాం మన ఫస్ట్ నైట్. ప్రస్తుతానికి లంచ్. అంతేనా? అంతే.